మీకు వీడియో చూపెడతాను చూడండి. ఈ వీడియోలో హోసన్న మినిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక సహోదరుడు ఒక ఆవిడికి దయ్యం పట్టిందంట. దయ్యం పట్టినటువంటి ఆవిడలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. ఈ హోసన్న వాళ్ళు కానీ పెంతుకోస్తు వాళ్ళు ఇద్దరు ఒక తల్లి బిడ్డలు, పేర్లు వేరే అంతే, ఇద్దరు ఒక తల్లి బిడ్డలు, కవల పిల్లలు వీళ్ళిద్దరు. దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు నాలో అగ్ని మండించు అగ్ని మండుచుండనే హోద కాలిపోలేదుగా అగ్ని మండుచుండనే హోద కాలిపోలేదుగా అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించిన పట్టుకోండి మా ఇద్దరు పట్టుకోండి. మోషేను దర్శించిన అగ్ని కాల్చివేసేనే సిద్ధం చేసిన అర్పణను అగ్నిలో నుండే నీవు గిద్యోను ధైర్యపరచితివే అగ్నిలో నుండే నీవు గిద్యోను ధైర్యపరచితివే అగ్ని మన్నించు నాలో అగ్ని మన్నించు అగ్ని సర్పమా కడిపోతున్నావు అగ్ని మన్నించు నాలో అగ్ని మన్నించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మన్నించు నాలో అగ్ని మన్నించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మన్నించు నాలో అగ్ని మన్నించు పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మన్నించు నాలో అగ్ని మన్నించు అగ్ని కానరానందునా వాళ్ళు సిగ్గుపడిపోయిరే ఈ అగ్ని దిగిరాగా నీవు ఏలియాను కనపరిచిన. హైందవ సమాజంలో కొంతమంది మాంత్రికులు ఉంటారు కదా, భూత వైద్యులు ఉంటారు కదా, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటారు. చూడండి, ఏవో కొన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు, మంత్రోచ్చారణ చేస్తూ ఉంటారు, ఓం హీం హైం ఏంటో అంటూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు కదా. కొంచెం సీరియస్నెస్ ఉంటుంది. ఈ దర్గాల దగ్గర దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు కూడా కొంచెం సీరియస్నెస్ అనేది ప్రదర్శిస్తారు. ఇక్కడ ఈ హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన ఈయన దయాన్ని వెలగొడుతున్నాడు కదా, నాకు డ్రామా కంటే దారుణంగా అనిపించింది. డ్రామా కంటే ఇంకా దారుణంగా అనిపించింది. అంటే ఏంటి బ్రదర్, అక్కడ ఆవిడ డ్రామా చేస్తుందా అని అంటారేమో. కాదు, నిజంగా ఆవిడ దయ్యం పట్టింది అని ఫీల్ అవుతూ ఉంది. ఆవిడ నాకు దయ్యం పట్టింది అని తను ఫీల్ అవుతూ ఉంది. దయ్యమే కావచ్చేమో, లేకపోతే దయ్యం లాంటి ఆ నరాల బలహీనత, లేకపోతే మానసిక రుగ్మత కావచ్చు. మనం దయ్యం కాదు అంటే ఒప్పుకుంటారా? పొరపాటు కూడా ఒప్పుకోరు. అది మానసిక రుగ్మత కావచ్చు. ఓకే, దయ్యం పట్టింది అనుకుందాం. ఇక్కడ ఈ దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాలి? యేసు ప్రభు దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాడు? రకరకాల భాషలు మాట్లాడి, పాట పాడి, ఒక కొబ్బరి నూనె బాటిల్ తీసుకొని దాని మీద చిలకరించి దాని మీద చల్లి, ఇలా యేసు ప్రభు దయ్యాన్ని వెళ్ళగొట్టాడా? లేదు. ఆయన ఆజ్ఞాపించగానే దయ్యాలు వెళ్ళిపోతూ వచ్చాయి, కేకలు వేసి వెళ్ళిపోతూ వచ్చాయి, ఆజ్ఞాపించగానే వెళ్ళిపోయాయి. అంత ప్రభావంతో కూడుకున్నటువంటి ఆజ్ఞ కదా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది. మరి యేసు ప్రభు అంటాడు, నన్ను నమ్ముకున్న వాళ్ళు భవిష్యత్తులో నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసు ప్రభు చెప్పాడు. మరైతే ఈరోజు దయ్యాన్ని వెళ్ళగొట్టేటువంటి క్రైస్తవ ఈ నాయకులు, అంటే సమాజం దృష్టికి, నా దృష్టికి వీళ్ళంతా కమీడియన్స్. వీళ్ళు దే ఆర్ జస్ట్ కమీడియన్స్ అంతే. యేసు ప్రభు పేరును అడ్డు పెట్టుకుని బ్రతక నేర్చారు అంతే. యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని అర్థం చేయించాల్సిన స్థానంలో ఉండి సంఘాన్ని పీక్కు తింటున్నారు రకరకాల డ్రామాలతోటి. దీని మీద దర్గాలో దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటారు. హైందవ సమాజంలో మంత్రాలు చదివి దయ్యాన్ని వెళ్ళగొట్టే వాళ్ళు కూడా కొంచెం సీరియస్గా ఉంటారు. ఎంత కామెడీగా ఉంది కదా ఇది. మీరు గమనించారా? ఆ వీడియో ప్రారంభంలో భాషలతో మాట్లాడుతున్నారు.
నాకు తెలియగడుగుతాను, మీకు సిగ్గు అనేది ఏముండదా? సిగ్గు అనేది ఉండదా? భాష అంటే అపరిమితమైనటువంటి పదాలు ఉంటాయి. ఎవరు మాట్లాడినా ఆ రబరబ శబశబ ఇవేనా? ఇంక వేరే పదాలు వేరే ఏం ఉండవా? వేరే ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవా? రబరబ శబశబ ఇవేనా? ఎవరు మాట్లాడిన ఇవేనా? ఎక్కడ మాట్లాడిన ఇవేనా? ఎప్పుడు మాట్లాడిన ఇవేనా? కొంచెమైనా సిగ్గు అనిపించదా? ఒకవేళ అది భాషే అనుకుందాం, మీరు వినరు కదా, వినరు మీరు. ఎందుకంటే తెలిసినోడికైనా చెప్పొచ్చు, తెలియని వాడికైనా చెప్పొచ్చు. మీలాంటి వాళ్ళకి చెప్పలేం కదా. ఒకవేళ అది భాషని అనుకుంటే ఎప్పుడు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఆ రబరబ ఆ శబశబ ఇంకా వేరే పదాలు లేవా? అవి విని విని నాకే సిగ్గు అనిపిస్తుంది. మరి మీకు సిగ్గు అనిపించట్లేదా? బోర్ కొట్టట్లేదు అవే మాట్లాడి మాట్లాడి మాట్లాడి? సరే, అక్కడ దయ్యం పట్టింది, ఆవిడ దొర్లుతూ ఉంది. మీరు ఒకానొక సందర్భంలో చూస్తే ఆ దయ్యం దొర్లుకుంటూ వచ్చి ఆయన 2 కాళ్ళ మధ్యలోకి వచ్చింది. ఆవిడికి ఇటువైపు ఒక కాలు అటువైపు ఒక కాలు పెట్టాడు ఈయన. చూడడానికి అసహ్యంగా లేదు? యేసు ప్రభు ఇలానే దయ్యాలను వెళ్ళగొట్టాడా? అపోస్తులు ఇలాగే దయ్యాలని వెళ్ళగొట్టారా? ఊహించగలమా? ఇక ఆవిడ కింద పడి దొర్లుతూ ఉంటే ఆవిడ చీర, ఆవిడ డ్రెస్ అన్నది ఎంత అసభ్యంగా అనిపించేటట్టుగా చేసిందో మీరు గమనించారా? ఆవిడ డ్రెస్ అన్నది పైకి వెళ్ళిపోతుంది. పక్కన కొంతమంది వెళ్ళి కప్పండి అంటున్నారు. నిజంగా నీలో అంత శక్తి ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలి కదా. అలా వెళ్ళిపోయి ఉంటే ఇంత డ్రామా అక్కర్లేదు కదా. ఇటువైపు దొర్లి అటువైపు దొర్లి ఆయన కాళ్ళ మధ్యలోకి వచ్చి ఎందుకు ఇదంతా? ఇంత డ్రామా దేనికి? ఇంత డ్రామా చేసినా సరే దయ్యం వెళ్ళిపోలే. అప్పుడు ఈయనేం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు అని పాట ఎత్తుకున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, అగ్ని మండించాల్సింది ఆ కింద పడి దొర్లుతున్న ఆవిడలోనా, లేకపోతే దయ్యాన్ని వెలగొడుతున్న ఈ వ్యక్తిలోనా? ప్రశ్న అర్థం కాలే. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు అన్నప్పుడు దయ్యం బట్టి గిలగిల కొట్టుకుంటూ ఉన్నది ఆవిడలో కదా అగ్ని మండాల్సింది. ఈయనలో ఎందుకు? అదేంటండి, దయ్యాన్ని వెలగొడుతున్నాడు కదా, కాబట్టి ఈయనలో కదా పరిశుద్ధాత్మ దేవుని అగ్ని మండినప్పుడు ఈ సెగకి ఆ దయ్యం పోతుంది అనే రొట్ట లాజిక్ మీరు తీసుకుంటారేమో. దానికి కూడా ఆలోచిద్దాం. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు అని ఇప్పుడు పాట పాడుతున్నాడు అంటే ఈ పాట కంటే ముందు ఈయనలో అగ్ని లేదా? పరిశుద్ధాత్మ దేవుని అగ్ని లేదా? అర్థమైందా? ఆ దయ్యాన్ని నజరేయుడైన యేసునామంలో రబా గిబా షబా అన్నాడు, అది పోలే. అలా దొల్లి ఇలా దొల్లి ఆయన కాళ్ళ మధ్యలోకి వచ్చి ఏంటేంటో అసభ్యమైన కార్యక్రమాలన్నీ జరిగాయి, అక్కడ జరుగుతూ ఉన్నాయి కదా. వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటున్నారు. అదేంటి, దయ్యాన్ని వెలగొడుతుంటే వీడియోలు తీస్తున్నారేంటి? మీరు కూడా సహకరించాలి కదా. ఇంత డ్రామా ఎందుకు? నజరేయుడైన యేసునామంలో అంటే పోదా? యేసు ప్రభు అలాగే వెలగొట్టాడా? అపోస్తులు అలాగే వెలగొట్టారా? ఇప్పుడు ఆ దయ్యం పోకపోయేసరికి పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించని పాట ఎత్తుకున్నాడు. అంటే అంతకుముందు ఈయనలో మంట లేదా? అంటే పరిశుద్ధాత్మదేవుడు లేడా? ఇప్పుడు పాట పాడితే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడా? సరే, పాట పాడాడు, 2 చరణాలు ఏమో పాడాడు, అయినా దయ్యం పోలే. ఎవరో కొబ్బరి నూనె డబ్బా ఇచ్చారు ఆయనకి, కొబ్బరి నూనె డబ్బా ఇచ్చారు. దాన్ని వాళ్ళు కొబ్బరి నూనె డబ్బా అంటారు, యేసు రక్తం బాటిల్ అంటారు దాన్ని. అర్థమైందా? దాన్ని మూర్ఖత్వం అందామా లేకపోతే ఏమందామా? దాన్ని కొబ్బరి నూనె బాటిల్ని యేసు రక్తం అంటారు. యేసు రక్తం బాటిల్ ఇచ్చారు ఎవరో. మాటి మాటికి ఆవిడ మీద జల్లుతున్నాడు. మాటి మాటికి ఆవిడ మీద ఇలా దొరికినప్పుడు అలా దొరికినప్పుడు ప్రతిసారి ఆవిడ తల మీద, ఆవిడ వీపు మీద, ఆవిడ కడుపు మీద ఇలా చల్లుతూనే ఉన్నాడు. నాకు తెలియక అడుగుతాను, ఆ కొబ్బరి నూనె ఏమైనా డీజిలా పెట్రోలా? అది అంటే కొద్దిగా మండుతూ ఉంది ఆవిడ శరీరంలో, కాబట్టి మరలా డీజిల్ పెట్రోల్ పోస్తున్నాడు కాబట్టి మంట ఎక్కువ అవుతుంది అనేటట్టుగా ఇదేమైనా డీజిలా పెట్రోలా? మంట మండించమని పాట పాడింది నీలో కదా. నాలో మండించు నాలో మండించు అని పాట పాడావు. మరి ఆవిడ మీద ఎందుకు నూనె పోయడం? అదేంటంటే యేసు రక్తం మాట్లాడండి, అది ప్రార్థన చేసిన నూనె అండి, అది వేస్తే దయ్యం పోతుంది అన్నప్పుడు మరలా పాట ఎందుకు? కొంచెం కూడా పొంతం లేదు కదా. సరే, చివరికి వీడియో చివరికి వచ్చేటప్పటికి దయ్యం ఏమైనా పోయిందా? పోలే. జస్ట్ డ్రామా, జస్ట్ డ్రామా. యేసు ప్రభు పేరును అడ్డు పెట్టుకొని డ్రామా. నజరేయుడైన యేసునామంలో దయ్యమా వెళ్ళిపో అంటే వెళ్ళిపోలేదు అంటే నీలో ప్రభావం లేదనే కదా అర్థము.
నీకు దయ్యాలను వెళ్ళగొట్టే కృపావరం లేదనే కదా అర్థము. ఇంత డ్రామా దేనికి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలానే డ్రామా చేశాడా దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు? అపోస్తులు ఇలాగే డ్రామా చేశారా దయ్యాలను వెళ్ళగొట్టేటప్పుడు? దయచేసి క్రైస్తవ సమాజం మేలుకో. ఒకవేళ ఈ వ్యక్తికి దయ్యాలను వెలగొట్టే కృపావరాన్ని దేవుడు ఇచ్చి ఉంటే, అది వాస్తవం అయితే, నజరేయుడైన యేసునామములో వెళ్ళిపో అంటే వెళ్ళిపోవాలా, దయ్యం లోపడాలా, వెళ్ళిపోవాలి, భయపడాలా. ఆవిడ్ని కింద పడేసి అటు దొరిలించి ఇటు దొరిలించి అటు దొరిలించి ఇటు దొరిలించి ఎంత అసభ్యంగా ఉంది చూడడానికి. అందరు కెమెరాలు పట్టుకొని అందరు కెమెరాలో బంధిస్తున్నారు. ఏం బంధిస్తున్నారు? ఆవిడ మీద బట్టలు తొలగిపోతున్నాయి, ఆవిడ చీర తొలగిపోతూ ఉంది, అందరు కెమెరాలు పెట్టుకున్నారు. ఏం చూస్తారా? ఏం చూపెడతారు ప్రపంచానికి? సిగ్గుండదు కొంచెం కూడా? ఎంత చెప్పినా వింటారా? పొరపాటును కూడా వినరు. చెప్పాను కదా, తెలిసిన వాడికైనా చెప్పొచ్చు, తెలియని వాడికైనా చెప్పొచ్చు. ఇలా బైబిల్లో ఉన్న వాక్యాలని అరాకొర అర్థం చేస్తున్నటువంటి ఏమంటారు, ఏ విధమైన మూర్ఖులు అంటారు ఇలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళకి మనం చెప్పలేము. మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఇలాంటి డ్రామాలు ఎవరైనా వేస్తే వాళ్ళని కమీడియన్స్గా భావించండి. వాళ్ళు పాస్టర్లు కాదు, దైవజనులు కాదు. ఇది కాదు దయ్యాన్ని వెలగొట్టే పద్ధతి. ఎంత అసభ్యంగా ఉంది చూడడానికి డ్రామా. దీని బదులు దర్గాల్లో దయ్యాన్ని వెలగొట్టే ఆ సీన్ చూడండి, కొంచెం గంభీరంగా ఉంటుంది. హైందవులు దయ్యాన్ని వెలగొట్టే ఆ సంఘటన చూడండి, కొంచెం గంభీరంగా ఉంటుంది. దీనికంటే చాలా అసహ్యంగా ఉంది. యేసుప్రభు పేరును వెక్కిరించడం, క్రైస్తవాన్ని వెక్కిరించడం, నవ్వులు పాలు చేయడం, ఒక స్త్రీని అర్ధనగ్నంగా దొర్లిస్తూ అటు ఇటు కాళ్ళ కింద వేసుకొని, కాళ్ళ మధ్యలో వేసుకొని ఒక పాట పాడి నూనెంత మీద పోసి, అయినా పోయిందా దయ్యం? పోలే. ఇలాంటి దారుణాలను క్రైస్తవం చూస్తూ ఉంది. ఇది కాదు దయ్యాన్ని వెలగొట్టే పద్ధతి. నిజంగా దేవుడు మీకు దయ్యాన్ని వెలగొట్టే కృపావరం ఇస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి అధికారంతో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో దయ్యమా వెళ్ళిపో అంటే మారు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి, కేక వేసి వెళ్ళిపోవాలి. అది పద్ధతి. ఇది డ్రామా. క్రైస్తవమా మేలుకో. ఇలాంటి దొంగల నుంచి వైదొలుగు. ఇలాంటి దొంగల్ని అనుసరించొద్దు.